ఒకప్పుడు సూర్య కొత్త సినిమా విడుదల అంటే సౌత్ మొత్తం సందడి కనిపించేది. కానీ వరుస ఫ్లాప్లు సూర్య స్పీడ్కు బ్రేక్స్ వేశాయి. కానీ సూర్య బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన ప్రతిసారి ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. ఈసారి అదే జరుగుతోంది. వీరభద్రుడిగా మారి సౌత్ సైడ్ సెన్సేషన్ సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. కోలీవుడ్ కష్టాల్లో ఉంది. ఈ సమయంలో సూర్య కంబ్యాక్ ఇస్తే ఇండస్ట్రీకి అంతకు మించిన పండుగ మరొకటి లేదు. అందుకే తమిళ సినీ పరిశ్రమ మొత్తం కూడా ఇప్పుడు సూర్య కొత్త చిత్రం విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. మే 14 కరుపు హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక వసూళ్లకు ఢోకా ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులో ఇదే చిత్రం వీరభద్రుడిగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సూర్య అంటే కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కు కేర్ ఆఫ్ అడ్రస్. మినిమం 100 కోట్లతో దూకుడు మీద ఉండేవాడు. కానీ కొంతకాలంగా స్పీడ్ తగ్గింది. కంగువా, రెట్రో చిత్రాలు సూర్యను, సూర్య ఫ్యాన్స్ ను దారుణంగా డిసప్పాయింట్ చేశాయి. కానీ కరుప్పుతో లెక్కలు మొత్తం సెట్ చేసే పనిలో ఉన్నాడు సూర్య. ఈ ఏడాది కోలీవుడ్ లో ఇంతవరకు 100 కోట్లు దాటి హిట్ కొట్టిన చిత్రమే లేదు. సూర్య తమ్ముడు వాతియార్ అంటూ వచ్చాడు, ఫ్లాప్ ఇచ్చాడు. ఇక ధనుష్ లేటెస్ట్ గా కరా పేరుతో నిరుత్సాహపరిచాడు. వరుస విజయాలతో స్టార్ అయిపోయిన ప్రదీప్ రంగనాథన్ కూడా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో డిజాస్టర్ చూశాడు. కేవలం యూత్, తాయి కిళవి లాంటి చిత్రాలే భారీ వసూళ్లను అందుకున్నాయి. కోలీవుడ్ కు అర్జెంట్ గా బ్లాక్ బాస్టర్ కావాలి. ఈ లోటును సూర్య కరుప్పుతో తీరుస్తాడని పరిశ్రమ చాలా ఆశలే పెట్టుకుంది.